नाज़रीन, तेलंगाना न्यूज़ की खबरों में आपका खैर मक़दम है। आइए देखते हैं चंद तफसील। 5 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. కనీసం ఈ కోక్సి పట్టణానికి ఓ హాస్పిటల్ అన్న కట్టారా? 5 సంవత్సరాల నుంచి ఆసుపత్రి కడుతూనే ఉన్నారు కదా, ఇంతవరకు పూర్తయిందా? బస్ డిపో ఓపెన్ చేశారు, కనీసం బస్సులన్నా తిరుగుతున్నాయా? మరి ఏం చేసినట్టు? ఈ పాలమూరు జిల్లాకు కనీసం 1 ఎకరాకైనా నీళ్లు పారించాడా కేసీఆర్ గారు? 90% పనులు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్తే మిగిలిన 10% పనులు కూడా చేయడం కేసీఆర్ గారికి చేత కాలేదు కదా. అసలు కేసీఆర్ గారి చేత మోసపోని వర్గం ఇంకా ఏదైనా మన రాష్ట్రంలో మిగిలిందా? రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చాడా? అసలు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? తెలంగాణ దేంట్లో అభివృద్ధి చెందింది? మంచినీళ్ళున్నా లేకపోయినా మద్యం మాత్రం ఫుల్లుగా ఉంది. ఈ 8 సంవత్సరాలుగా ఒక్క హామీ అయినా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ అని కాంగ్రెస్ బీజేపీలు ప్రశ్నించినాయా? బంగారం లాంటి మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏమైంది? 4 లక్షల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు. కేసీఆర్ కైంది బంగారు తెలంగాణ. ఎవరికైంది బంగారు తెలంగాణ? మెగా కృష్ణారెడ్డికి అయింది బంగారు తెలంగాణ. ఇక్కడ ఎమ్మెల్యే కైంది బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశారు కదా. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా. బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశారు కదా. టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లోనంట 860 కోట్ల రూపాయలు కూర్చుందట. ప్రతి నెల దానికి వడ్డీయే 3 కోట్ల రూపాయలు వస్తుందట. ఆ వడ్డీయే ఇప్పటికి 25 కోట్ల రూపాయలు అయిందట. టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లోనే అంతుంటే ఇక కేసీఆర్ గారి దగ్గర ఎంత ఉండాలి? ఆయన కొడుకు దగ్గర ఎంత ఉండాలి? ఆయన బిడ్డ దగ్గర ఎంత ఉండాలి? ఆయన అల్లుడి దగ్గర ఎంత ఉండాలి? డబ్బులు సంపాదించుకోవడానికి తప్పితే ఇంకొక అజెండానే లేదు కేసీఆర్. రాజకీయాలు చేయడం తప్పితే ఇంకొక అజెండానే లేదు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఏ పార్టీలలో ఉన్నారు? అందరూ పశువుల్లాగా అమ్ముడుపోయారు కదా. బీజేపీ పార్టీ మాత్రం ఏం చేసింది? కేసీఆర్ గారు అవినీతి మీద సాక్ష్యాలు ఉన్నాయి అని రోజు అరిగిపోయిన గ్రామఫోన్ లాగా చెప్తూనే ఉన్నారు కదా. కాళేశ్వరం మీద అవినీతి జరిగింది అని వాళ్ళ మంత్రే చెప్తున్నాడు కదా. విభజన హామీలు ఏమైనాయి? కోచ్ ఫ్యాక్టరీ పెట్టినా, బయారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టినా ఉద్యోగాలు వచ్చు కదా. విభజన హామీలైతే నెరవేర్చాల్సిన బాధ్యత బీజేపీకి లేదా?